ఈరోజు మనం నిన్న చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వాటికి కంటిన్యూషన్. ఓకే, ఈరోజు ఈ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డాస్, దట్ ఈస్ ఎంఎస్ డాస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేసే కమాండ్స్ వాటిని ఎలా యూజ్ చేస్తాం. మనం ప్రీవియస్ వీడియో సెషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి వాటి నేమ్స్, నెక్స్ట్ దానికి రిలేటెడ్ ఫైల్స్ ఏ టైప్ ఫైల్స్ ఉండాలి, అవి ఎక్కడ ఉండాలి అనేది మనం చూద్దాం. అంటే ఇక్కడ మీకు ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో కంపల్సరీగా మనకు ఉండాల్సింది బూట్ ఫైల్స్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా మీకు కంపల్సరీగా బూట్ ఫైల్స్ అనేవి. అంటే ఇక్కడ బూట్ ఫైల్స్ మీన్స్ సిస్టమ్ ఫైల్స్. ఈ బూట్ ఫైల్స్ మనకి సిస్టంలో ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి సిస్టమ్ మీన్స్ హార్డ్ డిస్క్. ఈ బూట్ ఫైల్స్ అనేది మనకి హార్డ్ డిస్క్లో బూట్ ఏరియాలో ఈ ఫైల్స్ ఉంటేనే దాంతో మనం సిస్టమ్ని బూట్ చేయాలి. ఈ బూట్ ఫైల్స్ బూట్ ఏరియాలో కాకుండా మీకు వేరే ప్లేస్లో కానీ ఉంటే దానివల్ల యూజ్ లేదు, దానివల్ల మీకు సిస్టమ్ ఆన్. ఓకే, ఇది మనం ప్రీవియస్ వీడియో సెషన్లో మనం చెప్తాం. ఇప్పుడు దీంట్లో మనం ఆపరేటింగ్ సిస్టంలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం చెప్తాం. అందులో ఇప్పుడు మనకి డాస్, విండోస్ ప్రెసెంట్గా మనకి ఈ రెండు కావాలి కాబట్టి ఈ టూ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా యూజ్ చేస్తామన్నది మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వన్ డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో నేమ్లో ఉంది డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిస్క్ని ఆపరేట్ చేయాలి అంటే డిస్క్లో ఏముంటుంది, ఇన్ఫర్మేషన్. ఓకే, కాబట్టి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఆపరేట్ చేయాలంటే దీనికి కావాల్సిన ఫైల్స్ అంటే ఇక మనం ప్రీవియస్గా చేయాలి. డాస్లో వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ అనేది మినిమం సాఫ్ట్వేర్, అంటే చాలా తక్కువ కెపాసిటీలో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించాలి. దానికి ఆల్రెడీ మనం నిన్న వీడియో సెషన్లో చెప్పాం. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకి కావాల్సిన ఫైల్స్ ఏంటి అంటే ఇప్పుడు మీకు విండోస్ కానీ రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మళ్ళీ మీకు సాఫ్ట్వేర్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం సాఫ్ట్వేర్ ఫైల్స్ ఏదో చెప్పాలంటే అక్కడ మనకి కొంచెం కష్టం. డాస్లో అంటే మనకి చాలా చాలా తక్కువ కాబట్టి దానికి ఫైల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చెప్పడానికి పాసిబిలిటీ. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ బూట్ ఫైల్స్ డాస్లో వచ్చేసరికి మనకి ఆ బూట్ ఫైల్స్ ఏంటి. ఓకే, దట్ ఈస్ ఎంఎస్ డాస్ ఫైల్స్ లేదా బూట్ ఫైల్స్. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసరికి ఈ ఎంఎస్ డాస్ ఫైల్స్ ఆర్ బూట్ ఫైల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ దీంట్లో ఉండాల్సింది io.sys అనే ఫైల్ ఉంది. ఓకే, ఈ బూట్ ఫైల్స్లో ఫస్ట్ ఫైల్ ఏంటంటే io.sys, సెకండ్ వన్ ఏంటంటే ms-dos.sys, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే command.com. ఓకే, మనకి ఎంఎస్ డాస్లో వచ్చేసరికి మనకి బూట్ ఫైల్స్ ఏంటంటే మూడు బూట్ ఫైల్స్. ఇంకా ఈ కాకుండా మిగతా ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి రిలేటెడ్ అయిన వాటిని మనం బూట్ ఫైల్స్ అని చెప్తాం. అంటే దాంట్లో మీకు సమ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని చెప్పేసి, ఓకే, నెక్స్ట్ బ్యాచ్ ఫైల్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. అవి వచ్చి మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్టెడ్ ఫైల్స్ కానీ అవి వచ్చి బూట్ ఫైల్స్. మనకి ఎంఎస్ డాస్లో బూట్ ఫైల్స్ ఆ సిస్టమ్ ఫైల్స్ ఏమంటే మనకి మూడు io.sys, ms-dos అండ్ command.com. అందులో మీకు io.sys, ms-dos ఈ రెండు ఫైల్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ రెండు ఫైల్స్ మనం హిడెన్ ఫైల్స్ అంటాం. ఓకే,
ఈ 2 ఫైల్స్ మనకి హిడెన్ ఫైల్స్. ఇది కూడా ఓకే. అంటే ఇవి మనకి కనపడవు, మీకు హైడ్ అయ్యాం. ఈ 2 ఫైల్స్ హిడెన్ ఫైల్స్. నెక్స్ట్ మెయిన్ బూట్ ఫైల్స్, అంటే 3 బూట్ ఫైల్స్. అందులో మెయిన్ ఏంటంటే ఈ రెండు ఫైల్స్ ఏంటంటే మీకు బూట్ ఫైల్స్ కాబట్టి, అంటే కమాండ్.com కూడా బూట్ ఫైల్, 3 బూట్ ఫైల్స్. అందులో ఎస్పెషల్లీ io.sys, ms.sys ఈ 2 ఫైల్స్ మీకు బూట్ ఏరియాలో ఉండాలి. ఈ 2 ఫైల్స్ బూట్ ఏరియాలో ఉంటేనే ఆ ఫ్లాపీతో మన సిస్టమ్ని బూట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి MS-DOS అనేది జనరల్గా మనం ఫ్లాపీలో ఇన్స్టాల్ చేసి దాని నుంచి మనం యూజ్ చేసుకోవాలి. అంటే మరి హార్డ్ డిస్క్లో స్టోర్ చేయలేమంటే హార్డ్ డిస్క్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ స్టోర్ చేసినా మీకు ఎక్కడ స్టోర్ చేయాలంటే బూట్ ఏరియాలో మాత్రమే స్టోర్ చేయాలి. ఓకే, మరి బూట్ ఏరియాలోనే స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలి? దానికి మనం ఏంటంటే సమ్ కమాండ్స్ ఉపయోగించి ఈ ఫైల్స్ మనం అదే లొకేషన్లో స్టోర్ అయ్యేటట్టు చేయొచ్చు. మామూలుగా మనం డైరెక్ట్గా స్టోర్ చేయడానికి దానికి మనకి కొన్ని స్పెషల్ కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ ఉపయోగించి ఈ బూట్ ఫైల్స్ నా బూట్ ఏరియాలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ మరి వాట్ అబౌట్ కమాండ్.com? ఇప్పుడు ఆ 2 హిడెన్ ఫైల్స్ అన్నాం. ఓకే, మరి కమాండ్.com ఏంటి? దిస్ ఈస్ విజువల్ ఫైల్, అంటే జనరల్ ఫైల్, బట్ బూట్ ఫైల్. మీకు ఇక్కడ కామన్ ఉంది చూడండి, command.com అని, అంటే ఇక్కడ .com మీన్స్ కమాండ్ ఫైల్. ఇది కూడా మీకు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. మీకు ప్రీవియస్ వీడియో సెషన్లో మీకు ఫైల్ టైప్స్ చెప్పి, ఇప్పుడు ఫైల్ టైప్స్లో మీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని చెప్పేసి ఒక ఫైల్ టైప్ చెప్పి, ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్కి ఏ ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పాము? .exe. అంటే .exe ఉన్న ఫైల్స్ని మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని చెప్పాం. దానికి అదే టైప్కి చెందిన ఇంకో ఫైల్ ఏంటంటే ఈ .com అనేది, దట్ ఈస్ కమాండ్ ఫైల్ అని. ఓకే, అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్కి అయితే ఈ కామ్ ఫైల్స్ అనేది మనకు రావట్లేదు. మనకి ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న ఫైల్స్ అన్నీ ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. ఇది మనకు ఓల్డ్ దాంట్లో ఈ కమాండ్ ఫైల్స్ అనేది కూడా క్రియేట్ చేసేవారు. కాబట్టి ఇప్పుడు ఈ command.com అనే ఫైల్ ఏంటంటే మనకి విజువల్ ఫైల్. ఇది మామూలుగా మనం డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని మీరు కాపీ చేసేటప్పుడు ఆ కమాండ్ ఉపయోగించి మీరు కాపీ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఈ 3 కాపీ అయిపోతాయి. ప్లస్ ఫస్ట్ 2 ఫైల్స్ వచ్చి మీకు బూట్ ఏరియాలో command.com మామూలుగా స్టోర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో .sys మీన్స్ దట్ ఈస్ సిస్టమ్ ఫైల్. నెక్స్ట్ IO మీన్స్ దట్ ఈస్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్. ఓకే, అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి రిలేటెడ్గా ఏమైతే కావాల్సి వస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమంటే IO.sysలో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి MS-DOS అన్నాం, దట్ ఈస్ DOS సిస్టమ్ ఫైల్. అంటే డిస్క్ ఆపరేటింగ్కి కావాల్సిన కమాండ్స్, డిస్క్ ఆపరేటింగ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది MS-DOS-sysలో. నెక్స్ట్ command.com వచ్చేసరికి మనకి ఏంటంటే కమాండ్స్ అనేవి మనకి ఈ థర్డ్ ఫైల్లో. ఇది మనకి ఇక్కడ ఈ 3 ఫైల్స్ యొక్క యూస్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగించి మన సిస్టమ్ని ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇది యూజ్ చేసేటప్పుడు విండోస్తో మీరు కంపేర్ చేసుకుంటా లేకపోతే విండోస్తో చూసుకొని చేసుకుంటా ఉంటే అంటే అండర్స్టాండింగ్ ఓకే, కాకపోతే ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి విండోస్ని పక్కన పెట్టండి, అంటే కొన్ని చోట్ల కావాల్సి వస్తుంది కంపారిజన్ ప్లేస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి విండోస్, ఇప్పుడు నేను MS-DOS నేను వర్క్ చేస్తాను. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు నేను MS-DOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా నేర్చుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి.
ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ కావాలి. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ మీన్స్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కమాండ్స్ అనేది అన్ని కమాండ్స్ మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేయం కదా. ఇప్పుడు దీనికి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు విండోస్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు విండోస్లో ఉన్న విండోకి రిలేటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు, యూజ్ చేయట్లేదు కదా. కొన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, కొన్ని రేర్గా ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇప్పుడు command.comలో అంటే command.com మీన్స్ MS-DOS అంటే DOS ఆపరేటింగ్ సిస్టంలో మనకి నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కమాండ్స్ అన్ని కమాండ్స్ ప్రతిరోజు రెగ్యులర్గా యూజ్ చేయాలి. అందులో కొన్ని కమాండ్స్ మాత్రమే మనం ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు మరి రెగ్యులర్గా యూజ్ చేయని కమాండ్స్ మనకు అన్నెసరీగా మెమరీలోకి వచ్చింది అనుకోండి, మన మెమరీ వేస్ట్ కదా, అసలు ఉన్నదే తక్కువ. ఇప్పుడు దాంట్లో మళ్ళీ మనకి రెగ్యులర్గా యూజ్ చేయని మనకి మెమరీలో స్టోర్ అయింది అనుకోండి, వేస్టే కదా. మనం రెగ్యులర్గా ఏమైతే ఉపయోగిస్తున్నామో అదే నాకు మెమరీలోకి రావాలి. నేను రెగ్యులర్గా యూజ్ చేయని నాకు రావాల్సిన అవసరం. ఓకే, దానికి వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈ కమాండ్స్ మొత్తాన్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఓకే, దీంట్లో మనకి కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమాండ్స్ మొత్తాన్ని ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ దీన్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఆ 2 టైప్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, కొన్ని కమాండ్స్ వచ్చి రెగ్యులర్గా ఉపయోగిస్తున్నాం, కొన్ని కమాండ్స్ వచ్చి రెగ్యులర్గా యూజ్ చేయట్లేదని చెప్పి. అంటే నేను రెగ్యులర్గా ఏమైతే నేను యూజ్ చేస్తానో డైలీ అవి నాకేం కావాలి, ఆటోమేటిక్గా వచ్చేయాలి. రెగ్యులర్గా ఏమైతే యూజ్ చేయనో అవి నాకు మెమరీలోకి అవసరం లేదు. అంటే మెమరీలోకి అవసరం లేదంటే అన్ని ఇంకెక్కడ ఉంటాయి మనకి, ఫ్లాపీలో అంటే హార్డ్ డిస్క్లో. మనం ఆల్రెడీ చెప్పాం, హార్డ్ డిస్క్లో కానీ మెమరీలో కానీ హార్డ్ డిస్క్లో కానీ లేకపోతే ఫ్లాపీలో కానీ ఎక్స్టర్నల్ డివైస్ దేంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది మనం యూజ్ చేయట్లేదు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మెమరీలోకి వస్తుందో మెమరీలోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేస్తున్నాం. ఈ పాయింట్ మర్చిపోకూడదు ఎక్కడైనా సరే. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి కమాండ్స్ ఏం చేశారు, వాడు 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి నేను రెగ్యులర్గా యూజ్ చేసేది, ఇంకోటి రెగ్యులర్గా యూజ్ చేయాలి. రెగ్యులర్గా యూజ్ చేసేది నాకేం కావాలి, నాకు ఆటోమేటిక్గా వచ్చేయాలి. అంటే నాకు ఆటోమేటిక్గా వచ్చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ కమాండ్స్ అన్ని ఏం కావాలి, నాకు మెమరీలో స్టోర్ అయిపోవాలి. రెగ్యులర్గా యూజ్ చేయని కమాండ్స్ ఏంటి, నాకు మెమరీలో రావాల్సిన అవసరం లేదు. మరి మెమరీలోకి రాకూడదు కానీ కమాండ్స్ కావాలి కదా, కాబట్టి అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్స్టర్నల్ స్టోరేజ్. అంటే ఫ్లాపీ అయితే ఫ్లాపీ, హార్డ్ డిస్క్ అయితే హార్డ్ డిస్క్, వీటిలో స్టోరేజ్. ఓకే, కాబట్టి మనకి రెగ్యులర్గా యూజ్ చేసేవి మనకి మెమరీలోకి వస్తున్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ కమాండ్స్ ఏమంటామంటే ఇంటర్నల్ కమాండ్స్ అని చెప్పేసి. ఓకే, అంటే ఈ ఇంటర్నల్ కమాండ్స్ మీరు ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ మీకు లోడ్ అవుతుందో ఈ ఇంటర్నల్ కమాండ్స్ మొత్తం ఏంటంటే మీకు మెమరీలోకి వచ్చేస్తాయి. అంటే ఈ ఇంటర్నల్ కమాండ్స్ ఎక్కడ ఉంటాయి, ఈ ఇంటర్నల్ కమాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనం ఇంతకుముందు బూట్ ఫైల్స్లో థర్డ్ బూట్ ఫైల్ చెప్పాం కదా, దట్ ఈస్ command.com. ఈ ఇంటర్నల్ కమాండ్స్ అన్ని మీకు దేంట్లో ఉంటాయంటే ఈ command.com అనే ఈ ఫైల్లో. కాబట్టి మనకి అది లోడ్ అయిపోతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇంటర్నల్ కమాండ్స్ మొత్తం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మరి సెకండ్ వన్ ఏమంటారు, ఒకటి ఇంటర్నల్ అన్నామంటే బయట ఉంటాయి అన్నాం మిగతాయి, కాబట్టి వాటిలో ఏమంటున్నాం, దట్ ఈస్ సెకండ్ టైప్ ఈస్ ఎక్స్టర్నల్ కమాండ్స్. అంటే ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ మొత్తం ఏమంటే మనకి ఎక్స్టర్నల్గా స్టోర్ అయ్యాం, అంటే హార్డ్ డిస్క్లో స్టోర్ లేదా ఫ్లాపీ అయితే ఫ్లాపీ. అంటే ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్ని మనకి ఇంటర్నల్ కమాండ్స్ మొత్తం command.com లో ఎలాగైతే ఉన్నాయో
ఆ విధంగా ఎక్స్టర్నల్ కమాండ్స్ ఉన్నాయి. మనకి ఇంటర్నల్ కమాండ్స్ ఏమైతే ఉన్నాయో, అంటే ఇంటర్నల్ కమాండ్స్ అంటే ఒకటో రెండో కాదు. ఇంటర్నల్ కమాండ్స్ కూడా కొన్ని కమాండ్స్ అంటే 20నో 30నో సంథింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈ కమాండ్స్ మొత్తం మన దేంట్లో ఉన్నాయి, command.comలో ఉంది. కాబట్టి మనకి బూట్ చేయగానే మనకి ఫైల్ లోడ్ అయిపోతుంది కాబట్టి command.com మనకి ఇంటర్నల్ కమాండ్స్ మొత్తం మనకు వచ్చేసింది మెమరీలో. ఇంకా మనం ఆ కమాండ్ ఉపయోగించేటప్పుడు అది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం. కానీ ఎక్స్టర్నల్ కమాండ్స్ ఏమన్నా మనం ఎక్స్టర్నల్ అంటే కంప్యూటర్కి అవుట్ సైడ్ ఉంటుంది అని చెప్పి, అంటే హార్డ్ డిస్క్ కానీ లేదంటే ఫ్లాపీ. ఇప్పుడు మరి వీటిల్లో ఎలా ఉంటుంది అంటే ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ఒక ఫైల్గా ఉంటాయి. ఒక్కొక్క కమాండ్కి ఒక్కొక్క ఫైల్. అంటే మీకు ఎక్స్టర్నల్ కమాండ్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఫైల్కి ఒక ఫైల్, అంటే ప్రతి కమాండ్కి ఒక ఫైల్ ఉండాల్సింది. ఎన్ని కమాండ్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ కంపల్సరీగా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే మనం డాస్ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసినప్పుడు మీకు ఓల్డ్ డేస్లో మీకు సాఫ్ట్వేర్ అంటే దేంట్లో ఇచ్చేవాడు అంటే ఫ్లాపీలో ఇచ్చేవాడు. మీకు డాస్ సాఫ్ట్వేర్ మీకు ఫ్లాపీలో ఉంటుంది. మీకు డాస్ ఫుల్ సాఫ్ట్వేర్ ఆ ఒక్క ఫ్లాపీలో సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది, మీకు ఎక్స్టర్నల్ కమాండ్స్ మొత్తం ఇండివిజువల్గా ఒక్కొక్క ఫైల్లో ఉంటే ఇంటర్నల్ కమాండ్స్ మొత్తం మీకు command.comలో స్టోర్. అంటే ఇప్పుడు మీరు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఆ ఫ్లాపీ తీసుకెళ్ళి ఫ్లాపీ డ్రైవ్లో పెట్టేసి మీరు ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంటర్నల్ కమాండ్స్ లోడ్. డాస్ ఎక్స్టర్నల్ కమాండ్ మీరు ఏ కమాండ్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ కమాండ్ సంబంధించిన ఫైల్ ఉంటేనే మీకు ఆ కమాండ్ వర్క్ అవుతుంది, లేదంటే వర్క్. ఇవి మనకి ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్. ఓకే, ఇది మనకి డాస్ మనం యూజ్ చేసేటప్పుడు మనకి డాస్లో కమాండ్స్ని మనం ఈ విధంగా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వన్ ఇంటర్నల్ కమాండ్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్స్ చెప్పడానికి దీనికి బిఫోర్ మళ్ళీ మనకి ఇంకో చిన్న పాయింట్. ఓకే, ఏంటంటే ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలంటే మీకు మ్యాథమెటిక్స్లో కంపల్సరీగా ఏం తెలిసి ఉండాలి, ఫార్ములాస్ తెలుసు. మనం అక్కడ ఫార్ములా తెలిస్తేనే మనం ఏదైనా ప్రోగ్రామ్ని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మనకి మ్యాథమెటిక్స్లో ఏ విధంగా అయితే ఫార్ములాస్ ఉన్నాయో అదే విధంగా ఇక్కడ మనం కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు దీనికి కూడా అక్కడ ఫార్ములా ఎలాగో ఇక్కడ ఒక ఆర్డర్ అనేది ఉంది. ఆ ఆర్డర్లో యూజ్, ఆ ఆర్డర్ని ఇక్కడ ఏమంటామంటే మనం సింటాక్స్. అంటే ఇక్కడ మీకు ప్రతి కమాండ్కి వాడు ఒక సింటాక్స్ అనేది ఇస్తుంది. అంటే ఇక్కడ సింటాక్స్ అంటే ఏం లేదు, ఆ కమాండ్ని ఏ ఆర్డర్లో యూజ్ చేయాలి. ఓకే, ఆ ఆర్డర్లో రాస్తేనే డాస్ రికగ్నైజ్ చేస్తుంది. మీరు కమాండ్ మొత్తం అంతా కరెక్ట్గా రాసి మీరు ఆర్డర్ రాయలేదు అనుకోండి, మీకు ఆ కమాండ్ మీకు మిస్టేక్ చూపిస్తుంది, మీకు ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు ఆ ఆర్డర్ ఆఫ్ ద కమాండ్ ఏమంటాం అంటే సింటాక్స్. అంటే ఇంకోటి సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంగ్లీష్లో గ్రామర్. ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి సమ్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఒక సెంటెన్స్ను ఫామ్ చేయాలంటే ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ ఒక ఆర్డర్లో రాస్తేనే కదా దానికి మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు అదే వర్డ్స్ని మీరు ఆర్డర్లో రాయకుండా ర్యాండమ్గా రాస్తారనుకోండి, ఏమవుతుంది, అదే వర్డ్స్ కానీ ఆర్డర్లో లేదు, ర్యాండమ్గా ఉన్నాయి. అర్థమవుతుందా? అర్థం కాదు. ఓకే, అంటే ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఆ ఆర్డర్ని ఇక్కడ మనం ఏంటంటే సింటాక్స్. మీకు ప్రతి కమాండ్కి, అంటే ఇది ఓన్లీ డాస్ అని కాదు, మీరు ఏ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ తీసుకున్నా కంప్యూటర్స్లో మీకు ప్రతి కమాండ్కి కంపల్సరీగా ఏం చేస్తానంటే మీకు సింటాక్స్ ఇస్తుంది. ఎందుకంటే సింటాక్స్ ఆర్డర్ ఎలానో ఇవ్వలేదనుకోండి, మీరు ఏ ఆర్డర్లో అని చెప్పేసి రాస్తారు,
అంటే ఇంకేం చేయాలి, మనం దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ వేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ వేయడానికి దాంట్లో ఏమేమి ఇవ్వాలో మనకు తెలియదు కదా, కాబట్టి దాన్ని యూజ్ చేయడానికి కష్టమైపోతుంది. కాబట్టి దానికి మనకి ఏంటంటే ప్రతి కమాండ్కి మీకు సింటాక్స్ అనేది ఇస్తుంది. అంటే వాడు మీకు ఎలా ఇస్తారంటే ఫస్ట్ కమాండ్కి డిస్క్రిప్షన్ ఇస్తారు, ఆ కమాండ్ యూజ్ ఏంటని. ఆ కమాండ్కి డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ డిస్క్రిప్షన్ తర్వాత ఏం చేస్తారంటే సింటాక్స్ అని చెప్పేసి సింటాక్స్ ఇస్తారు. ఇప్పుడు ఆ సింటాక్స్ లో వాడు ఏమైతే ఉపయోగిస్తున్నాడో వాటిని మళ్ళీ ఏం చేస్తారంటే ఆ కీవర్డ్స్ ని మళ్ళీ ఆ సింటాక్స్ కింద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది ఇక్కడ మనకి ప్రతి కమాండ్కి ఈ సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఈ సింటాక్స్ ని ఫాలో అవుతా మన ఈ ఇంటర్నల్ కమెంట్స్ అనే దాన్ని మనం నాట్ ఓన్లీ ఇంటర్నల్ కమెంట్స్ ని మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మనం డాస్ ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు మరి మనం విండోస్ కదా మనం ఉపయోగించేది, మరి డాస్ ఎలా యూజ్ చేస్తాం. మనకి విండోస్లో డాస్ కూడా వాడు ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా అయితే డాస్ అనేది ఇండివిజువల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనకి ఇప్పుడు ఇండివిజువల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే చేసుకోవచ్చు, కానీ మనకి ల్యాప్టాప్స్లో కానీ కంప్యూటర్స్లో అన్నింటిలో మనకి విండోస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది తీసేసి మళ్ళీ డాస్ తీసుకొని చేయాలంటే కాంప్లికేటెడ్. కాబట్టి దానికి వాడు మనకి ఫెసిలిటీ ఇచ్చాడు. విండోస్లోనే మనకి ఏముందంటే డాస్ అనేది. కాబట్టి ఇప్పుడు మనం దీని ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలా చేయాలనే దానికి ప్రాబ్లమే లేదు. విండోస్లోనే మనం డాస్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి డాస్లోకి ఎలా ఎంటర్ అవుతుంది దానికి మేము ప్రొసీజర్ ఏంటంటే, మీరు అంటే మనకి దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఇక్కడ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మీకు స్టార్ట్ బటన్లో మీరు ఇక్కడ సెట్ చేసుకుంటే మీకు MS DOS కమాండ్ ప్రాంప్ట్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఎక్కడో ఇస్తారు. కమాండ్ ప్రాంప్ట్ మేబీ సెట్టింగ్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఉండొచ్చు. దీంట్లో సెట్టింగ్స్
ఓకే, వీటిలో విండోస్ యాక్సెస్ మేబీ క్యారెక్టర్ మ్యాప్, ఇన్పుట్ నోట్ప్యాడ్, రిమోట్, దీంట్లో ఓకే దీన్ని ఇన్వైట్ చేస్తాను. అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ వచ్చాయి, కంప్యూటర్ మేనేజ్మెంట్, సర్వీసెస్, సిస్టమ్ కాన్ఫిగరేషన్. ఓకే దీంట్లో నెక్స్ట్ ఈజీ టు యాక్సెస్, పవర్ షెల్, విండోస్ సిస్టమ్. ఓకే కమాండ్ దట్ ఈస్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ఉందో ఎతకాలంటే ఇప్పుడు ఎంత టైం పెట్టింది? ఇప్పుడు నాకు ఈ కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇప్పుడు నేను డాస్ వర్క్ చేయాలంటే నాకు కమాండ్ ప్రాంప్ట్ కావాలి. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ మనకి విండోస్లో ఎక్కడ ఉందో మనం ఎదుర్కోవాలంటే చూడండి ఏమైంది, ఎక్కడ ఉందో ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి టైం వేస్ట్ కదా. ఓకే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ వన్ ప్రొసీజర్. ఓకే లేదా సెకండ్ ప్రొసీజర్ మీకు ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి ఇస్తారు. ఇదిగో ఓకే ఇప్పుడు ఈ సెర్చ్ లో ఏం చేస్తారంటే ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు అక్కడ ఉన్నదే వచ్చింది చూడండి, కమాండ్ ప్రాంప్ట్ వచ్చిందా? అంటే ఇక్కడ సిఎండి మీన్స్ కమాండ్ అంటే దీని యొక్క నేమ్. లేదా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్యుఎన్ అని టైప్ చేయండి, మీకు రన్ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. ఇది విండోకి సంబంధించింది. ఎంటర్కీ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే సిఎండి అని చెప్పేసి ఎంటర్కీ ప్రెస్ చేస్తే మీకు అది ఇవ్వండి కమాండ్ ప్రాంప్ట్ ఇది ఓపెన్ అయిపోయింది. ఇలాగైనా ఓపెన్ చేయొచ్చు. లేదా మీకు కీబోర్డ్లో విండోస్ లోగో సింబల్ ఉంటుంది. ఓకే మీకు కీబోర్డ్లో లాస్ట్ రోలో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ బటన్. ఓకే అంటే మీకు విండోస్ సింబల్ వేసి ఉంటుంది చూడండి, దాని విండోస్ లోగో అని. ఇప్పుడు ఆ లోగో ఏదైతే ఉందో ఆ లోగోని ఏం చేస్తారంటే దాన్ని ప్రెస్ చేసి ఆర్ టైప్ చేయండి, మీకు ఇందాక మనం ఇచ్చిన రన్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలో సేమ్ థింగ్ సిఎండి ఇచ్చి అంటే ప్రెస్ చేయగానే ఓకే సిఎండి అని టైప్ చేసి అంటే ప్రెస్ చేయగానే కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసి ఇది మనకి డాస్ అంటే విండోస్ లో మనం ఇప్పుడు డాస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ వెరిఫికేషన్కి చూడండి, మైక్రోసాఫ్ట్ విండోస్ వర్షన్ సంథింగ్ ఇక్కడ డిస్ప్లే ఉంది. అంటే మనం విండోస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి విండోస్ యొక్క ఏ వర్షన్ ఉపయోగిస్తున్నామో ఇక్కడ మనం చూపిస్తాం. నెక్స్ట్ దాని యొక్క కాపీ రైట్స్. తర్వాత ఇక్కడ చూడండి మీకు C:/user/del అని చెప్పేసి గ్రేటర్ దాన్ వచ్చి మీకు ఎదుగుంది ఒక లైన్ బ్లింక్ అవుతా, దాన్ని ఏమంటామంటే కర్సర్ అని చెప్పేసి. దాని పక్కన మీకు C:/user/del అని ఉంది కదా, ఆ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే అది మనకి డాస్ లోడ్ అయినట్టు మనకు ప్రాంప్ట్ చెప్తుంది. ఓకే కాబట్టి దాన్ని ఏమంటామంటే డాస్ ప్రాంప్ట్ అని చెప్పేసి. అంటే మనకి డాస్ లోడ్ అయిందా లేదనేది ఎలా తెలుస్తుంది? మనకి స్క్రీన్ మీద ఆ విధంగా సమ్ సి గ్రేటర్ దాన్ కానీ ఏ గ్రేటర్ దాన్ కానీ బి గ్రేటర్ దాన్ కానీ వస్తే మనకి డాస్ లోడ్ అయింది. కాబట్టి దాన్ని మనం డాస్ ప్రాంప్ట్ అని చెప్పేసాం. అదే మీకు ఓల్డ్ డేస్లో మనకు వచ్చేది ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ కానీ బి గ్రేటర్ దాన్ కానీ ఈ రెండే వచ్చాయి, మీకు మిగతా వచ్చేవి. ఎందుకంటే మనకి ఓల్డ్ డేస్లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, హార్డ్ డిస్క్లు ఇలాంటివి ఏమీ లేవు. మనకి ఓల్డ్ డేస్లో ఉన్నది ఏంటి,
ఓన్లీ ఫ్లాపీ డ్రైవ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లాపీ డ్రైవ్స్లో ఎన్ని ఫ్లాపీ డ్రైవ్స్ మనం అటాచ్ చేయగలం అంటే సిస్టమ్కి 2 ఫ్లాపీ డ్రైవ్స్ మనం అటాచ్ చేయొచ్చు. అందులో ఒక ఫ్లాపీ డ్రైవ్ వచ్చి ఏ అయితే ఇంకో ఫ్లాపీ డ్రైవ్ ఏమవుతుందంటే బి అనేది అదే తీసుకుంటుంది. మనమేమో మీకు ఎక్కడైనా చూడండి, పెన్ డ్రైవ్స్కి డ్రైవ్ నేమ్ మీరు ఎవరు, మీకు ఆటోమేటిక్గా డ్రైవ్ నేమ్ తీసేసుకుంటారు. మీరు పెన్ డ్రైవ్ పెట్టగానే మీకు జీనో ఎఫ్ఓ ఇలా వస్తుంది, మీరు ఇవ్వట్లేదు కదా, మీకు ఏమవుతుంది డ్రైవ్ లెటర్ అదే తీసుకుంటారు. కాబట్టి మనకి ఈ ఫ్లాపీ డ్రైవ్స్ తీసుకున్న డ్రైవ్ నేమ్ ఏంటంటే ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్. అంటే అక్కడ మనకి ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ అని వచ్చిందంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఆ డ్రైవ్ నుంచి లోడ్ చేస్తాం. ఇప్పుడు మీకు యాక్చువల్గా సి కోలన్ అనేది వచ్చిందంటే మీకు ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ దేని నుంచి లోడ్ అయినదంటే సి నుంచి లోడ్ అయింది. ఇప్పుడు సి వచ్చింది కదా, మరి మీరు ఏబి చెప్పారంటే ఇప్పుడు మన ఈసీఎల్ సిస్టంలో హార్డ్ డిస్క్ ఉంది. మీకు హార్డ్ డిస్క్ వచ్చేసరికి మీకు దాన్ని మనం పార్టీషన్ చేసినప్పుడు పార్టీషన్స్కి నేమ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, సి నుంచి తీసుకుంటుంది. మీకు ఏబి తీసుకోదు, మీకు ఎక్కడ చూడండి ఏబి అనేది ఉండదు. మీరు దేంట్లోకైనా వెళ్ళండి, హార్డ్ డిస్క్లో మీకు వెళ్ళి మీరు హార్డ్ డిస్క్లో కానీ చూస్తే మీకు ఉండేది సి ఉంటుంది కంపల్సరీగా, మిగతాయి డీనో ఈనో ఏదో సంథింగ్ ఎక్స్ట్రా సమ్ ఎక్సెట్రా అయి ఉంటుంది, సి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మరి ఏబి కనిపించే ఎప్పుడైనా మీకు ఏబి అనే డ్రైవ్స్ మీకు కనపడదు, ఎందుకంటే ఇప్పుడు మన సిస్టమ్స్కి ఫ్లాపీ డ్రైవ్స్ మనం ఉపయోగించట్లేదు. ఒకవేళ ఫ్లాపీ డ్రైవ్స్ మీరు యూజ్ చేస్తున్నా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఏబి నుంచి మీరు లోడ్ చేయట్లేదు. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది, సి నుంచి లోడ్ అవుతుంది. ఎందువల్ల మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది, సిలో. ఇన్ కేసు మీరు విండోస్ ఉపయోగిస్తే ఆపరేటింగ్ సిలో కాకుండా డీలో ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు డి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏ డ్రైవ్లో అయితే ఉంటుందో ఆ డ్రైవ్లో మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. అదే ఐడెంటిఫికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉన్నదా. కాబట్టి ఇప్పుడు మనకి ఓల్డ్ డేస్లో ఏబి అని వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటి, ఏ డ్రైవ్ బి డ్రైవ్ అనేది ఫ్లాపీ డ్రైవ్స్, అందువల్ల మనకు అక్కడ ఏబి అని వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఏబి రావట్లేదంటే ఇప్పుడు మనం యూజ్ చేసే సిస్టమ్స్లో ఫ్లాపీ డ్రైవ్స్ లేవు కాబట్టి, ఫ్లాపీ డ్రైవ్స్ నుంచి మన సిస్టమ్ ఆన్ చేయట్లేదు కాబట్టి ఏబి అనేది రాదు. ఇప్పుడు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ నుంచి ఇన్స్టాల్ అంటే విండోస్ నుంచి లోడ్ చేసి ఇన్ కేసు మీరు యూజర్ సిస్టమ్కి ఫ్లాపీ డ్రైవ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆ ఫ్లాపీ డ్రైవ్లో ఫ్లాపీ పెట్టి మీరు దాంట్లోకి చేంజ్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి ఎలా చేంజ్ చేస్తాం, ఇప్పుడు ఏంటంటే మనకి కమెంట్స్. ఓకే, ఇప్పుడు ఆ కమెంట్స్నే మనం ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్గా మనకి ఏంటంటే ఎంఎస్ డాస్, వాట్ ఈస్ ఎంఎస్ డాస్, ఓకే, వాట్ ఆర్ ద boot files existing in MS-DOS. అందులో మనకి ఎక్కడి నుంచి మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసాం అన్న దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డాస్లో కమెంట్స్ని ఎలా ఉపయోగిస్తాం, ఏ కమెంట్స్, ఇది మనకి నెక్స్ట్ వీడియో సెషన్లో మనం దీన్ని తీసుకుంటాం.